9 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఆరంఘర్ చౌరస్తాలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ లో కలపవద్దని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, దాన్ని హైదరాబాద్ లో విలీనం చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా అభిప్రాయం తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ లో కలపవద్దని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నినాదాలు చేశారు. నాలుగు ఆర్టీఐ పెట్టిన చార్మినార్ జోన్ కు బడంగ్పేట్ మున్సిపాలిటీకి శంషాబాద్ బడంగ్పేట్ కార్పొరేషన్ కు శంషాబాద్ మున్సిపాలిటీకి మన అత్తాపూర్ డివిజన్ రాజనగర్ మైలాపూర్ డివిజన్ లా అట్లే చార్మినార్ జోన్ లా వీటన్నిట్లా జనాభా ఎంత, వాళ్ళు పన్నులు ఎంతగా, ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత కడతారు, తర్వాత నీళ్ల బిల్లు ఎంత కడతారు, కరెంట్ బిల్లు ఎంత కడతారు, సమాధానం లేదు. అరే ఎవరో అడిగితే సమాధానమే, ఎంపీ ఆర్టీఐ పడితే సమాధానం చేయాలా అంటే దీంతో ఏదో దొంగతనం ఉన్నది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు మీరే అన్నారు, మీకు ఓన్లీ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని మీరే అన్నారు. కాదు ముఖ్యమంత్రి గారు, మీరు హిందువులకు కూడా ముఖ్యమంత్రి, మీరు యాది పెట్టుకోండి, మీరు హిందువులకు కూడా ముఖ్యమంత్రి, మీరు కేవలం చార్మినార్ అని కాదు. అది నిజంగానే మీరు ఇది చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండదు, హైదరాబాద్ నగర్ ఉండదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎట్లా కొట్లాడతామో మేము చూస్తాం. మేం కాదు, అందరు కూడా వచ్చి మా సపోర్ట్ ఇస్తారు. ఈ రోజు బీజేపీ వాళ్ళందరూ కూర్చున్నారు, నాయకులందరూ చేస్తే వచ్చే ప్రభుత్వము మాదే ఉంటది. మీరు కావలిస్తే, మీరు అన్నారు కదా ఏంది ప్రభుత్వం మూడు కార్పొరేషన్ చేస్తా అన్నారు. ఏది మల్కాజ్గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్, తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్. అండ్ ఇక్కడ వీళ్ళకు 150 ఇస్తారంట, అంటే సగము హైదరాబాద్ నగరం వాళ్ళ చేతిలో పెడతారంట. మల్కాజ్గిరి ఇది, సైబరాబాద్ వేరేది. కావాల్సిన చార్మినార్ పేరు పెట్టుకొని ఏమైనా పెట్టుకొని వాళ్ళందరినీ వచ్చేయి, వాళ్ళకి 75 చేయండి. ఈ తక్కిన 2 వాటికి హైదరాబాద్ పేరు మీరు ఎవరినన్ను అడగండి. మన ఇక్కడ నన్ను హైదరాబాద్ అంటే ఏంది, హైదరాబాద్ అంటే ఆ పాత బస్సా కాదు, హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, హైదరాబాద్ అంటే శంషాబాద్ హైదరాబాద్, ఇది నిజమైన హైదరాబాద్. మమ్మల్ని తీసుకొని వాళ్ళది కలిపి వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళ కార్పొరేటర్స్ గెలిచేటట్టు చేసుకుంటే మిమ్మల్ని ఒక్కరు కూడా బర్దాష్ చేయరు. మీ ఎంట పడతారు ప్రజలు ఎంట పడ్డప్పుడు అప్పుడు మీరు ఏదో శంషాబాద్ కలిపినట్టు చేసి బడంపేటలో ఇప్పుడు